1 నుంచి 4 వచనాలు చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు అందరం చదువుకుందాం. స్టార్ట్. ఇశ్రాయేలీలు ఫిలిష్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనేజరులో దిగగా ఫిలిష్తీయులు ఆఫెకులో దిగిరి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీల మీద తమను యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరు. చూసారా, దేవుని బిడ్డలు శత్రువులతోటి యుద్ధము చేస్తున్నారు. ఒకానొక దినమున ఈ ఫిలిష్తీయులు, ఈ అపవాది యొక్క శక్తులు దేవుని బిడ్డల మీద దాడి చేయటం ఆరంభించారు. అయితే దేవుని బిడ్డలు తిరిగి ప్రతిదాడి చేయటం స్టార్ట్ చేశారు. ఎంత ప్రతిదాడి చేసినా కూడా ఆ దినమున ఆ యుద్ధ భూమిలో దేవుని బిడ్డలు ఓడిపోవటం అనేది జరిగింది. అంత మాత్రమే కాదు కానీ 4,000 మంది ఆ యొక్క యుద్ధ భూమిలో చనిపోయారు. శత్రువులు గెలిచారు. అపవాదికి సాదృశ్యముకున్న ఈ ఫిలిష్తీయుల సైన్యము దేవుని బిడ్డల మీద గెలుపు పొందింది. లేదా ఈ శ్రమ, ఈ యొక్క కష్టము ఏదైతే ఉంటాయో ఇవి దేవుని బిడ్డల మీద విజయాన్ని ప్రకటించే ఆ రోజున. వాస్తవానికి ప్రతి శ్రమను అధిగమించాలి మనము, ప్రతి శోధనను జయించాలి మనము, ప్రతి పోరాటాన్ని మనము ఓవర్కమ్ చేయాలి. కానీ ఆ రోజున ఫిలిష్తీయుల ఎదుట ఇజ్రాయేలీలు నిలబడలేక ఆ యొక్క శ్రమలో, ఆ యొక్క యుద్ధంలో ఓడిపోయారు. ఓడిపోవటం మాత్రమే కాదు కానీ దేవుని బిడ్డలు 4,000 మంది చనిపోయారు. అయితే ఆ తర్వాత చదువుదాం. కాబట్టి జనులు పాళెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీయుల పెద్దలు యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? యెహోవా చదవమా. నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షీలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని షీలోహులో ఉన్న యెహోవా నిబంధన మందసమును తీసుకొని మన మధ్య ఉంచుకుందుము రండి. అది మన మధ్య ఉండిన ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించుననిరి. ఏం జరుగుతుంది? ఫిలిష్తీయులు, అపవాది సైన్యము, లేదంటే అపవాది వలన వచ్చే శ్రమలు దేవుని బిడ్డల మీద దాడి చేశాయి. ఆ దాడిలో, ఆ యుద్ధంలో దేవుని బిడ్డలు ఎంతమంది చనిపోయారు? అసలు ఫస్టే మనము దీన్ని యాక్సెప్ట్ చేయకూడదు. ఎందుకంటే మనకి ఓటములు ఉండకూడదమ్మా. మనము అపవాది చేతులు ఓడిపోవటానికి సృష్టించబడిన వారము కాము. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మన పక్షముగా ఉన్నప్పుడు మనము ప్రతి యుద్ధములో గెలవాల్సిందే. అయితే ఇజ్రాయేలీలు యుద్ధ భూమిలో ఓడిపోయారు. 4,000 మంది చనిపోయారు. ఈ చనిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి వచ్చి ఇదిగో వాళ్ళ గుడారాలకు వచ్చి వాళ్ళందరూ బాధపడుతున్నారు, దిగులు పడుతూ వాళ్ళు చెప్తున్న మాట చూసారా 3వ వచనంలో. కాబట్టి జనులు పాళెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీల పెద్దలు యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించాడని ప్రశ్న వేసుకుంటున్నారు. వై వీఆర్ డిఫీటెడ్? ఎందుకు ఈ శ్రమ ఇట్లా వచ్చింది? ఎందుకు ఈ కష్టం ఇలా వచ్చింది? ఎందుకు మనలో 4,000 మందిని మనం పోగొట్టుకున్నాం? మనము వెళ్ళి యుద్ధము చేయలేదు కదా, వాళ్ళే మన మీదకి వచ్చారు. అర్థమవుతుందా మీకు ఆ మాట? కొన్నిసార్లు అంత బాగుంటామమ్మ, మనము సడన్గా ఒక శ్రమ, సడన్గా ఒక ఇబ్బంది మన కుటుంబంలో లేవనెత్తింది. ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయి గుడారాలకు వచ్చి, పాళెములోనికి వచ్చి, ఇదిగో వాళ్ళు అనుకుంటున్న మాట ఏంటంటే యెహోవా మనలను ఎందుకు ఫిలిష్తీయుల ఎదుట ఓడింప చేశాడు? వై వీఆర్ డిఫీటెడ్? మనలో ఏమి తప్పు ఉంది అని ఆలోచించుకొని ఆ ఇజ్రాయేలీల పెద్దల్లో ఒకడు చెప్తున్న మాట ఏమిటంటే, అరే
మనం యుద్ధమునకు వెళ్ళేటప్పుడు దేవుని నిబంధన మందస్సమును అనగా దేవుని సన్నిధిని మనము తీసుకుని వెళ్ళలేదు కాబట్టి మనం ఓడిపోయాం. దేవుని మందసాన్ని తీసుకొని రండి అని ఆ ఇశ్రాయేలీయుల పెద్దల్లో ఒకడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, లేదంటే ఒక 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 జీవో లాంటిది జారీ చేసి దేవుని నిబంధన మందస్సం అనగా దేవుని సన్నిధిని వారి మధ్యలోకి తీసుకుని వచ్చారు. అమ్మ నేను చెప్తున్నానమ్మా, ఆ రోజుల్లో యుద్ధాలకు వెళ్ళేటప్పుడు దేవుని మందస్సాన్ని యుద్ధ భూమిలోకి తీసుకుని వెళ్తారు. ఎందుకంటే ఆ ట్రెడిషన్ ఎవరు స్టార్ట్ చేశారు, ఆ కష్టం ఎవరు స్టార్ట్ చేశారంటే మోషేనే స్టార్ట్ చేశాడు, యెహోషువ స్టార్ట్ చేశాడు. ఒకసారి యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంకి వెళ్ళిపోండి అమ్మా. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చదవండి అమ్మా. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చదవండి. నూను కుమారుడైన యెహోషువ యాజకులను పిలిపించి మీరు నిబంధన మందసమును ఎత్తుకొని మోయుడి. ఏడుగురు యాజకులు యెహోవా మందసమునకు ముందుగా పొట్టేలు కొమ్ము బోర్లను 7 పట్టుకొని నడువవలనని వారితో చెప్పెను. మరియు అతడు మీరు సాగి పట్టణమును చుట్టుకొనుడనియు యోధులు యెహోవా మందసమునకు ముందుగా నడవవలననియు ప్రజలతో చెప్పెను. చూసారా, ఆ రోజున యెరికో గోడలను కూల్చి యెరికో పట్టణస్థులను ఆక్యుపై చేయటానికి వాళ్ళు ఏమి తీసుకుని వెళ్ళారు, నిబంధన మందస్సమును తీసుకుని వెళ్ళారు. అలాగే ద్వితీయోపదేశ కాండంకి వెళ్ళడమ్మా, సంఖ్యాకాండంకి వెళ్దాం. సంఖ్యాకాండము 31వ అధ్యాయం 6వ వచనం చదవండమ్మా. మోషే వారిని అనగా ప్రతి గోత్రము నుండి 1000 మందిని యాజకుడకు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసును పంపెను. ప్రతి గోత్రము నుంచి 1000 మందిని, అలాగే యాజకుడకు ఫీనెహాసుని పంపెను. అతని చేతిలోని పరిశుద్ధమైన ఉపకరణములను ఊదుటకు బోర్లను యుద్ధమునకు పంపెను. చూసారు, ఏం లేదు, పరిశుద్ధమైన ఉపకరణం అంటే నథింగ్ బట్ మందస్సము. సో నిబంధన మందస్సమును, దేవుని సన్నిధిని యుద్ధ భూమిలోకి తీసుకుని వెళ్ళటం అనేది మోషే ద్వారా ఆరంభమైంది. మోషే తర్వాత యెహోషువ అదే పని చేశాడు, సౌలు అదే పని చేశాడు, దావీదు కూడా అదే పని చేశాడు. ఆ వచనాలను తీపించటము సమయము లేదు కాబట్టి తీపించటం లేదు. సో ఇజ్రాయేలీలు ఏ రోజుని యుద్ధము చేసేటప్పుడు దేవుణ్ణి తీసుకుని వెళ్తారు. దేవుణ్ణి తీసుకుని వెళ్తే ఆ యుద్ధంలో వారికి విజయాలు కలుగుతాయి. ఆ రోజున మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయంలో 4000 మంది దేవుని బిడ్డలు చనిపోయారు, వాళ్ళు యుద్ధంలో ఓడిపోయారు. దో దే ఆర్ సన్స్ ఆఫ్ గాడ్, వారు దేవుని కుమారులు అయినప్పటికీ. కారణం ఏమిటని వారిలో వారు విచారించుకుంటుంటే వారిలో ఒకడు చెప్పిన మాట ఏమిటంటే, నిబంధన మందస్సము లేకుండా మనం యుద్ధ భూమిలోకి వెళ్ళాము, ఇప్పుడు వెళ్ళి నిబంధన మందస్సము తీసుకుని వద్దామని చెప్పేసి వారిలో వారు మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చారు. వెళ్ళిపోదాము. మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం చదవండమ్మా మరలా. కాబట్టి జనులు పాళెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీయుల పెద్దలు యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? ఇశ్రాయేలీయుల పెద్దలు యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య ఉంచుకుందాము రండి. అది మన మధ్య ఉండిన ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించుననేది. ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి. అది తీసుకుని వద్దాం, అది మన మధ్య ఉంటే మనలను ఏంటమ్మా, అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించును. చూసారా, దేవుని పైన ఎంత విశ్వాసము చూడండి, దేవుని పైన ఎంత నమ్మకత్వాన్ని వ్యక్తం చేస్తున్నారు చూడండి. కళ్ళ ఎదుట 4000 మంది శవాలు ఉన్నాయి. ఆ 4000 మంది శవాల్ని పూడ్చారు. ఆ 4000 మంది కుటుంబాలు బోరున విలపిస్తున్నారు. అంత మరణము వారు చూసినప్పటికీ కూడా దేవుని పైన వారికి ఉన్న విశ్వాసాన్ని చూడండి. నిబంధన మందస్సం లేదు కాబట్టి మనం ఓడిపోయాము, దేవుని సన్నిధి మనతో లేదు కాబట్టి మనం ఓడిపోయాము, దేవుని సన్నిధి మనతో లేదు కాబట్టి మన వాళ్ళని మనం కోల్పోయాము. ఇప్పుడు అది తీసుకుని వద్దాం, ఎందుకంటే ఆ నిబంధన మందస్సము లేదంటే ఆ దేవుని సన్నిధి మనలను శత్రువుల నుంచి రక్షిస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఎంతటి విశ్వాసము!
అయితే ఆ తర్వాత ఏమైందో చదవండమ్మా, కంటిన్యూ చేయండి అమ్మా. కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి కెరూబుల మధ్య ఆసీనుడయండు సైన్యములకు అధిపతియగు యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. కెరూబుల మధ్య ఆసీనుడయండు సైన్యములకు అధిపతియగు యెహోవా నిబంధన మందసమును తెప్పించారు. ఏలి యొక్క ఇద్దరు కుమారులైన హొఫ్నీ ఫినెహాసు అక్కడనే దేవుని నిబంధన మందసమునొద్ద ఉండారు. చూసారా, ఆ నిబంధన మందసమును యాజకులైన ఏలి కుమారులు మోసుకుని వచ్చి ఇదిగో ఆ పాళ్యములో దింపారు. ఆ నిబంధన మందసమును ఆ మందసము దగ్గర ఈ యాజకులు నిలబడి ఉన్నారు. ఆ తర్వాత ఏం జరిగింది? వీరు మరలా యుద్ధము ఆరంభించారు. 10వ వచనంలో చూడండి, వీరు మరలా యుద్ధము ఆరంభించినప్పుడు ఏమి జరిగిందో చూద్దాం. 10వ వచనము, ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలీలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి. అదేంటి? 3వ వచనంలో ఏమన్నాడు? దేవుని నిబంధన మందసము మనతో ఉంటే మనము శత్రువుల నుండి రక్షించబడతాము కదా అని వారి విశ్వాసాన్ని దేవునికి వ్యక్తము చేశారు. నెంబర్ 1, వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ ఫెయిత్ని వాళ్ళు రిలీజ్ చేశారు. ఎంతమంది తెలుసు దేవుడు విశ్వాసాన్ని గణపరుస్తాడని చెప్పేసి? ఎంతమంది తెలుసు? ఎస్, వి ఆల్ బిలీవ్ ఇన్ ఫెయిత్. మనమందరం ఫెయిత్ని నమ్ముతాం. వాళ్ళకి నెగిటివ్ కన్ఫెషన్ ఏమీ చేయలేదమ్మా. మూడవ వచనంలో ఎంత స్పష్టంగా ఉన్నారంటే, నిబంధన మందసమును తీసుకొని రండి, అది మనతో ఉంటే దేవుడు మనలను మన శత్రువుల నుంచి రక్షిస్తాడు అని చెప్పేసి వాళ్ళ విశ్వాసాన్ని కన్ఫెస్ కూడా చేశారు. బట్ అయినప్పటికీ 10వ వచనంలో ఏమి జరిగింది? ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. ఇశ్రాయేలీయులు 30,000 కాల్బము కూలెను. చూసారా, ఫస్ట్ టైం యుద్ధముకు వెళ్ళినప్పుడు దేవుని నిబంధన మందసం లేకుండా యుద్ధముకు వెళ్ళినప్పుడు ఎంతమంది చనిపోయారమ్మా? 4,000 మంది. ఇప్పుడు దేవుణ్ణి తోడు తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు ఎంతమంది? 30,000 మంది చనిపోయారు. దేవుడు వారితో ఉన్నప్పుడు ఎందుకు వారికి ఇటువంటి పరిస్థితి వచ్చింది? మనం ఆలోచించాలి. ఎందుకంటే మనందరితో కూడా దేవుడు ఉన్నాడు. వీఆర్ ఆల్ హ్యావింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్. మనందరి జీవితాల్లో మనం దేవుని సన్నిధిని కలగన్నాము. మన దేహమే ఆలయముగా చేసుకుని ఆయన మనలో నివసిస్తున్నాడు. బట్ అయినప్పటికీ మనలో చాలామంది ఓడిపోయిన జీవితం జీవిస్తున్నారు. చాలామంది ఆశీర్వాదం లేని జీవితం జీవిస్తున్నారు. చాలామంది ఇదిగో ఇంకా అప్పుల్లో, ఆర్థిక సంబంధమైన సమస్యల్లో, అనారోగ్య సంబంధమైన సమస్యల్లో, ఇంకా ప్రార్థనలకు జవాబులు పొందుకొని ఆ యొక్క ఓడిపోయిన స్థితిలో చాలామంది ఉన్నారు. ఈ రోజున అటువంటి వారితో నేను మాట్లాడుతున్నాను. మీ వలే ఇజ్రాయేలీలు కూడా దేవుణ్ణి కలిగి యుద్ధ భూమిలోకి అడుగు పెట్టారు. దేవుడు వారితో ఉన్నాడు. అయినప్పటికీ భయంకరమైన ఓటమిని చూచారు. మునుపు కంటే అతి దారుణమైన ఓటమి. ఈసారి 30,000 మంది ప్రజలు చనిపోయారు. ఊహించుకోండమ్మా, 30,000 మంది పురుషులు చనిపోయారంటే ఆ వారిని నమ్ముకున్న కుటుంబాలు 30,000 కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. దేవుడు వారితో ఉండి కూడా ఎందుకు ఈ విధముగా జరిగింది? సరే, విశ్వాసం లేదంటే వాళ్ళే అన్నారు 3వ వచనంలో, ఆయన నిబంధన మందసము తీసుకుని వద్దాము, అది మనతో ఉంటే మనము శత్రువుల నుంచి విడిపించబడతాము, రక్షించబడతాము. అంటే ఫెయిత్ ఉంది, విశ్వాసం ఉన్నది, దేవుడు వారితో ఉన్నాడు. కానీ అయినప్పటికీ దే లాస్ట్ దేర్ బ్యాటిల్. వారి యొక్క యుద్ధమును వారు ఓడిపోయారు. కారణం ఏమిటి? ఇది మనమందరం తెలుసుకోవాలమ్మా. ఎందుకంటే మనమందరం ఫెయిత్ ఉంటే దేవుడు మిరకల్ చేస్తాడు, ఫెయిత్ ఉంటే దేవుడు మిరకల్ చేస్తాడని చెప్పి వీఆర్ ఆల్ బిలీవింగ్ దట్. మనమందరం అది నమ్ముతాం. ఫెయిత్ 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 అని నమ్ముతున్నాం మనం. బట్ ఇక్కడ ఒక జనాభా ఫెయిత్ ఉన్నది, ఇక్కడ ఒక జనాభాతోటి దేవుడు ఉన్నారు. బట్ స్టిల్ మిరకల్ జరగలేదు, బట్ స్టిల్ కార్యాలు జరగలేదు. అంటే విశ్వాసం ఒకటే సరిపోయిద్దా? సరిపోదని ఇక్కడ ఈ అధ్యాయం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. పక్కన వాళ్ళకి చెప్పు, విశ్వాసం ఒకటే సరిపోదని చెప్పు పక్కన వాళ్ళకి. ఎస్, ఐ నో అమ్మా, దేవుడికి విశ్వాసం లేకుండా దేవుడు ఏంటిది? ఎవడు చదువుతారా ఒకసారి? వచ్చిన హెబ్రీలకు రాయబడిన పత్రికలో ఉంటుంది. హెబ్రీలకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయం. విశ్వాసం లేకుండా దేవునికి ఎవడు ఇష్టడై ఉంటే అసాధ్యమని. 11వ అధ్యాయమేనా? ఐ థింక్ 11వ అధ్యాయం 6వ వచనం అనుకుంటే. చదవమ్మా.
హెబ్రీయులకు రాయబడిన పత్రిక 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. చూసారా, మనందరికీ వచ్చిన బాగా తెలుసు. మరి ముఖ్యంగా ది రెస్టోరేషన్ సెంటర్ చర్చ్లో మనం ఎక్కువ ఫెయిత్ని మనం ప్రీచ్ చేసుకుంటూ ఉంటాం. బట్ ఈ ఉదయ కాలస్యంలో దిస్ మెసేజ్ ఈజ్ అన్ ఐ ఓపెనింగ్ మెసేజ్. ఇది మీ కనులను వెలిగించే మెసేజ్ అమ్మా. ఫెయిత్ ఉన్నది ఇక్కడ జనాభాకి, దేవుడు ఉన్నాడు ఇక్కడ. బట్ స్టిల్ వారు ఓటమిని చూచారు. ఎంత ఓటమి అంటే మునుపు కంటే దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోయారు. మీరు ఎప్పుడైనా ఈ స్థితిలో ఉన్నారో లేదో తెలియదమ్మా. మీరు గడిచిన సంవత్సరాలు చూసుకోండి ఒకసారి. దేవుణ్ణి కలిగి ఉన్నాం కానీ క్రమక్రమంగా ఏంటి ఆర్థికంగా పడిపోతున్నాం. వీళ్ళు ఫస్ట్ 4,000 మంది చనిపోయారు, తర్వాత ఎంతమంది చనిపోయారు? 30,000 మంది. క్రమక్రమంగా దిగజారిపోతున్నారు. లేరా అటువంటి కుటుంబాలు చాలా ఉంటాయి బయట. పేరుకు క్రైస్తవులు, సంఘానికి వెళ్తూ ఉంటారు, కానుకలు వేస్తూ ఉంటారు, ఆరాధన చేస్తూ ఉంటారు. బట్ 2022లో ఉన్నట్టుగా 2023లో ఉండరు, పడిపోతారు. 2023లో ఉన్నట్టుగా 2024లో ఉండరు, పడిపోతూ ఉంటారు. బట్ దేవుణ్ణి కలిగి ఉన్న మనము అభివృద్ధి చెందుతూ ఉండాలి కానీ ఈ విధముగా ఉండకూడదు. ఎక్కడ లోపం జరుగుతుందో అదే ఈరోజు నేను మాట్లాడతాను. మరలా చెప్తున్నాను క్లియర్గా, దేవుడు వారితో ఉన్నాడు, వాళ్ళకి విశ్వాసము కూడా ఉన్నది. బట్ అయినప్పటికీ వాళ్ళు ఓటమిని చూచారు. కారణం ఏంటో తెలుసా? ఒక 2 వ్యక్తుల వల్ల వీళ్ళు ఓడిపోయారు. ఆ 2 వ్యక్తులు ఎవరో తెలుసా? ఆ 4వ వచనం చదువుతారా? 4వ వచనం చదవండమ్మా. కాబట్టి జనులు షీలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి కెరూబుల మధ్య ఆసీనుడయ్యుండు సైన్యములకు అధిపతియగు యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. ఏలీ యొక్క 2 కుమారులైన హొఫ్నీయు ఫినెహాసును అక్కడనే దేవుని నిబంధన మందసమునొద్ద ఉండిరి. చూసారా, ఈ 2 మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలమ్మా. ఈ 2 ఎవరో తెలుసా? యాజకులే. ఈ 2 ఎవరో తెలుసా? యాజకుని కుమారులు. పైగా ఈ 2 ఎవరో తెలుసా? అప్పటి టైంలో వీళ్ళ యాజకులు. మరి ఈ 2 ఉండినప్పటికీ కూడా ఎందుకు ఓడిపోయారు? ఆ రోజున యెహోషువ యాజకులను పురమాయించాడు. వారు నిబంధన మందసము తీసుకుని వెళ్ళారు, యెరికోను జయించారు. యెహోషువకి హొఫ్నీ ఫినెహాసులకి ఏంటి సంబంధము? మోషే టైంలో గెలిచారు, బట్ ఇప్పుడు ఓడిపోయారు. చాలా జాగ్రత్తగా ఆలోచించాలమ్మా. ఎందుకంటే ఫెయిత్ ఉంటే చాలని చెప్పి నమ్ముతున్నాం మనము. బట్ దేవుడి ఉదయకాల సమయంలో మీతో మాట్లాడుతున్నాడు. దేర్ ఇస్ సంథింగ్ యు నీడ్ వైల్ యు ఆర్ బిలీవింగ్ గాడ్. దేవుని నువ్వు నమ్ముతున్నప్పుడు, దేవుని యందు నీవు విశ్వాసము వ్యక్తము చేస్తున్నప్పుడు ఇంకా నువ్వు కావాల్సింది ఒకటి ఉన్నది. నీ యొద్ద ఉండకూడదు కూడా ఒకటి ఉన్నది. ఇదిగో ఆ రోజున నిబంధన మందసమును తీసుకుని వెళ్ళారు కానీ వారితో ఉండకూడని ప్రజలు ఎవరో తెలుసా? ఈ హొఫ్నీ ఫినెహాసులు. వీళ్ళెవరో తెలుసా? దేవునికి అవిధేయులైన వారు. జస్ట్ ఈ 2 యుద్ధ భూమిలోకి రావటం వలన, ఈ 2 ద్వారా నిబంధన మందసం మోసుకుని వెళ్ళటం వలన దేవుడు వాళ్ళ మధ్యలో ఉండినప్పటికి కూడా దేవుడు ఏ కార్యము చేయకుండా దేవుడు ఒక్కడుగు వెనక్కి వేసేసాడు. ఆ రోజున యెహోషువతో పాటు దేవుడు వెళ్ళాడు, మోషేతో పాటు దేవుడు వెళ్ళాడు. దీని తర్వాత మనం సౌలు గురించి ధ్యానిస్తే సౌలుతో పాటు దేవుడు వెళ్ళాడు, దావీదుతో పాటు దేవుడు వెళ్ళాడు. దేవుని ద్వారా ఏర్పరచబడిన వ్యక్తులు దేవునికి ఇష్టలుగా బ్రతుకుతున్నప్పుడు వారితో పాటు దేవుడు నడిచి వారి పక్షముగా యుద్ధములు చేసి వారికి విజయాలను అనుగ్రహించాడు. బట్ హీర్ ఆర్ సమ్ ఫెలోస్. ఇక్కడ ఒక 2 వ్యక్తులు ఉన్నారు, హొఫ్నీ ఫినెహాసులు. వీరు మాత్రము ఏ విధముగా కూడా దేవునికి ఇష్టపూరితమైన జీవితము జీవించటం లేదు. బట్ వాళ్ళకి విశ్వాసం ఉన్నది. అక్కడ వీళ్ళ గురించి బైబిల్ గ్రంథంలో రాయబడుతున్న మాట ఏమిటంటే 2వ అధ్యాయంకి వెళ్ళిపోండి అమ్మా. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనము. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉన్నారు. చూసారా, వీళ్ళు ఏమి చేశారో తెలుసా? వీళ్ళ దుర్మార్గం ఏంటో తెలుసా? వీళ్ళు తమను తాము గొప్ప చేసుకోవటం స్టార్ట్ చేసుకున్నారు. ఎట్లా గొప్ప చేసుకున్నారో తెలుసా? ఆ తర్వాత వచ్చిన చదువుమా 13వ వచనము.
జనుల విషయమై యాజకులు చేయుచు వచ్చిన పని ఏమనగా, జనుల విషయమై యాజకులు చేయుచు వచ్చిన పని ఏమనగా, ఎవడైనాను బలి పశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని వారు 3 ముండ్లు గల కొంకిని తీసుకుని వచ్చి బొరుసులో గాని, తప్పాళ్లలో గాని, గూనలో గాని, కుండలో గాని అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకొనును. షీలోహుకు వచ్చిన ఇశ్రాయేలీయులందరికీ వీరిలాగున చేయుచు వచ్చిరి. ఇదియుగాక వారు క్రొవ్వును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలి పశువును వధించువానితో యాజకునికి వడ్డించుటకై మాంసమేమో ఉడకబెట్టిన మాంసము అతడుని యొద్ద తీసుకొనడు, పచ్చి మాంసమే కావాలని చెప్పుచు. వాట్ హ్యాపెండ్ అంటే, ఇదిగో బలి అర్పించడంలో దేవుడికి ఒక ఖచ్చితమైన ఆజ్ఞ ఇచ్చాడమ్మా. ఏమిటంటే, ఒక జంతువును బలి ఇచ్చిన తర్వాత ఆ క్రొవ్వు అంతటిని కాలుస్తారు. ఎందుకంటే లేవియా కాండంలో స్పష్టంగా దేవుడు చెప్పాడు, ఆల్ ఫ్యాట్ బిలాంగ్స్ టు గాడ్ అని చెప్పేసి. క్రొవ్వు అంటే శ్రేష్టమైన భాగము. ఈ శ్రేష్టమైన భాగము మొదట దేవుడికి ఒక దహన బలిగా అర్పించిన తర్వాత ఆ మిగిలిన దాంట్లో కొంత యాజకుడు తీసుకోవాలి. ఆ యాజకుడు తీసుకున్న తర్వాత ఆ మిగిలి ఉన్నది ఏదైతే ఉంటుందో, అదిగో ఆ బలిని తీసుకుని వచ్చిన కుటుంబము తీసుకొని దేవుని యొక్క మంటపములోనే కూర్చొని భోజనం చేస్తారు ఆ కుటుంబము. సో ఒక అర్పణము దేవుని దగ్గర తీసుకుని వచ్చినప్పుడు ఈ యాజకులు అనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, దేవుడికి క్రొవ్వు అర్పించక మునుపే ఏం చేస్తున్నారు, మాకు ఇవ్వండి అంటున్నారు. చదవమ్మా ఒకసారి ఆ మాట. ఇదియు కాక 15వ వచనము. ఇదియు కాక వారు క్రొవ్వును దహింపక మునుపు, అంటే చూసారు, అంటే ఇంకా జంతువుని దహన బలిపీఠం మీద పెట్టక మునుపే యాజకుని పనివాడు వచ్చి, ఈ యాజకుడికి ఒక పనోడు ఉన్నాడు, ఈ పనోడు వచ్చి బలి పశువును వధించు అనితో, బలి పశువు వధించు అనితోటి యాజకునికి వండించుటకై మాంసమేమో, యాజకునికి వండించుటకై మాంసమేమో ఉడకబెట్టిన మాంసము అతడు నీ యొద్ద తీసుకొనడు, ఉడకబెట్టిన మాంసం నీ యొద్ద తీసుకోడు, పచ్చి మాంసమే కావాలను అని చెప్పుచూ వచ్చును. తర్వాత చదవమ్మా. ఈ క్షణమందే వారు క్రొవ్వును దహింతురు, తరువాత నీ మనస్సు వచ్చినంత మట్టుకు తీసుకొనవచ్చునని వానితో ఆ మనిషి చెప్పిన ఎడల. చూసారా, ఇప్పుడు ఈ దహన బలి చేసే వ్యక్తి, అయ్యా ఈ క్షణమందే వారు క్రొవ్వును దహిస్తారు. ఎందుకంటే ఈ క్రొవ్వు అనేది దేవునికి అర్పణము. మొదట దేవునికి అర్పిస్తారయ్యా, తర్వాత నీ మనసుకు వచ్చినంత మట్టుకు నీవు తీసుకొనవచ్చు అని వానితో ఆ మనిషి చెప్పిన ఎడల వాడు అలాగొద్దు ఇప్పుడే ఇవ్వలను, ఇప్పుడే ఇవ్వు, లేని ఎడల బలవంతము చేత తీసుకుందునను. చూసారా, ఈ హొప్ని ఫినేహాసులు చేసిన పాపములలో మొట్టమొదటి పాపం ఏంటో తెలుసా? దేవుని కంటే వీరు గొప్ప చేసుకుంటున్నారు. అక్కడ అర్థమవుతున్నాయి మీకు నా మాటలు? దేవుని కంటే అర్పణము ఫస్ట్ ఎవరికి ఇవ్వాలి? మొదట దేవునికి ఇవ్వాలి. అది దేవుడు పెట్టిన రూలు. లేవియా కాండం మీరు జాగ్రత్తగా చదివితే, ఒక జంతువును బలిచ్చినప్పుడు క్రొవ్వును ముందు దహించాల. క్రొవ్వు అని కొన్ని శరీర భాగాలు దేవుడు చెప్తాడు. అవి ఇదిగో ఆ పీఠం మీద పెట్టి దాన్ని బలిచ్చిన తర్వాత ఆ మిగిలిన మాంసములో కొంత ఇదిగో యాజకుడు తీసుకుంటాడు. ఆ మిగిలింది ఇదిగో ఆ తీసుకొచ్చిన కుటుంబం తీసుకుంటుంది. ఆ కుటుంబం ఏం చేస్తుందంటే అక్కడే భోజనాలు చేసుకుంటారు. వాళ్ళు సంతోషముగా శీలోహులో వాళ్ళు ఆ భోజనము చేసుకుంటారు, అన్నపానములు పుచ్చుకుంటారు. ఇది దేవుడు పెట్టిన చట్టము. మొదట దేవుడు తీసుకుంటాడు, తర్వాత యాజకుడు తీసుకుంటాడు, ఆ తర్వాత కుటుంబము తీసుకుంటుంది. బట్ ఇక్కడ ఈ హొప్ని ఫినేహాసులు ఏం చేస్తున్నారంటే, దేవుడికి ఇవ్వక మునుపే వీళ్ళు వచ్చి ఏమంటున్నారు, అది మాకు ఇవ్వని బలవంతము చేస్తున్నారు, బలవంతముగా తీసుకుంటున్నారు. ఏమి జరిగింది? దేవుని కంటే తమను తాము హెచ్చించుకుంటున్నారు. దేవుని కంటే తమను తాము హెచ్చించుకుంటూ దేవునికి చెందవలసిన మహిమ, దేవునికి చెందవలసిన ఘనత చెల్లించకుండా వీరు అడ్డుపడుతున్నారు, వీరు అలాగే చేస్తున్నారు. తద్వారా ఇలాంటి వాళ్ళు దేవుని నిబంధన మందసమును తీసుకుని వెళ్తుంటే దేవుణ్ణి ఘనపరచని వాళ్ళు, దేవుణ్ణి మహిమపరచని వారు, ఇటువంటి వారు దేవుని నిబంధన మందసం లేదా దేవుని సన్నిధిని మోసుకుని వెళ్తే దేవుడు ఏమి కార్యాలు చేస్తాడు? సంగమా, నేను చెప్తున్నానమ్మా, మీకు విశ్వాసం అన్నది, దేవుణ్ణి ఘనపరిచే మనసు నీకున్నదా? అన్ని వేళల యందు యెహోవాను మహిమపరిచే ఆ యొక్క గొప్ప అలవాటు నీలో ఉన్నదా?
దేవుణ్ణి ఘనపరిచే, ఆనర్ చేసే ఆ యొక్క విషయం ఉండాలమ్మా. ఎందుకంటే ఫెయిత్ వితౌట్ ఆనర్ ఈజ్ డెడ్. దేవుణ్ణి ఘనపరచని ఒక విశ్వాసి, వాని యొక్క విశ్వాసము మృతమైపోతుంది. నా మాటలు అర్థమవుతున్నాయా? నా మాటలు అర్థమవుతున్నాయా? ఫెయిత్ వితౌట్ ఆనరింగ్ గాడ్ ఈజ్ డెడ్. క్రియలు లేని విశ్వాసం మృతం అంటారు. బట్ ఈ ఉదయకాల సమయంలో నేను నూతనమైన మాట మాట్లాడుతున్నానమ్మా. ఘనత లేని విశ్వాసము మృతము, కార్యములు చేయదు. సరే, అద్భుతాల సంగతి పక్కన పెట్టేసండి. మీకు ఒక షాకింగ్ మాట చెప్పనా? ఫర్గెట్ అబౌట్ మిరకల్స్. దేవుడి కార్యాలు పొందుకోవటము, ప్రార్థనలకు జవాబులు పొందుకోవడం, ఇది పక్కన పెట్టేద్దాం. దేవుణ్ణి ఘనపరచని వ్యక్తి జీవితంలో జరిగే ఒక ఘోరమైన నష్టాలు ఏంటో తెలుసా? ఇదే మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 29-30 వచనాలు చదవండమ్మా. 29లో చివరి భాగం చదవమ్మా. లేదా సరే 29 వచ్చిన చదువు. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుచున్నారు? మిమ్మును క్రొవ్వు పెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలీలు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. ఆ మాట అండర్లైన్ చేసుకోవాలమ్మా. నాకంటే నీ కుమారులను నీవు ఏం చేస్తున్నావు? గొప్ప చేయుచున్నావు. చూసారు ఇక్కడ ఏమైంది? ఆ మాట ఏమంటున్నాడు దేవుడు? నాకంటే నీ కుమారులను గొప్ప చేయుచున్నావు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఇట్లా మాట్లాడుతున్నాడమ్మా. నాకంటే నిన్ను నువ్వు గొప్ప చేసుకుంటున్నావేమో, నాకంటే నీ కుటుంబమును గొప్ప చేసుకుంటున్నావేమో, నాకంటే నీ భార్యను, నీ భర్తను, నీ బిడ్డలను, లేదా నీ ఉద్యోగమును గొప్ప చేసుకుంటున్నావేమో. అంటే ఏంటి? దేవునికి రావాల్సిన ఘనత దేవునికి ఇవ్వకుండా అది భార్యకి ఇస్తున్నా, అది బిడ్డలకి ఇస్తున్నా, అది ఉద్యోగానికి ఇస్తున్నా, అది మరి దేనికి ఇస్తున్నా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటామమ్మా. జాగ్రత్త. ఏమిటో తెలుసా? తర్వాత చదవండమ్మా. 30 వచనం. అందరం చాలా జాగ్రత్తగా ఆ 38th వర్స్ చదువుదాం. అందరం చదువుదాం. నీ ఇంటి వారును, నీ ఇంటి వారును, నీ పితరుని ఇంటి వారును, నీ పితరుల ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? ఏలీతోటి, హొప్ని ఫినెహాసుల యొక్క తండ్రితోటి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఏలీ, నీ ఇంటివారు ఇంకా నీ పితరుని ఇంటివారు నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను. ఇప్పుడు అది నా మనసుకు కేవలము ప్రతికూలమాయను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారం పొందుతారు. చూసారా ఏమంటున్నాడు? ఏలీ, నీకు నేను ఒక ప్రామిస్ ఇచ్చాను, నీకు నేను ఒక ఆశీర్వాదం ఇచ్చాను. ఏంటంటే నీ ఇంటి వారు నిత్యము యాజకత్వము చేస్తారు, నీ బిడ్డలు 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 యాజకత్వము చేస్తారు. బట్ నాకంటే మిమ్మల్ని మీరు గొప్ప చేసుకోవడం స్టార్ట్ చేశారు. నాకు రావాల్సిన మహిమ మీ కుటుంబం నుంచి, లేదంటే మీ నుంచి నాకు రావాల్సిన ఆనర్, మహిమ నాకు రావటం లేదు. ఇప్పుడు ఏమైందంటే, ఏ ఆశీర్వాదం అయితే నేను మీకు ఇచ్చానో అది పూర్తిగా నాకు ప్రతికూలం అయిపోతుంది అంటున్నాడు. మీకు అర్థమవుతుంది ఆ మాటలు? నాకు ఆ మాట చదువుతుంటే ఎంత బాధ వేస్తుందంటే అంత బాధ వేస్తుంది. ఏ దేవుడైతే ప్రేమతో మనకు వాగ్దానాలు ఇస్తూ ఉంటాడో, ఏ దేవుడైతే దైవజనుల ద్వారా ప్రేమతో ప్రవచనముగా మాట్లాడుతూ ఉంటాడో, ఏ దేవుడైతే నీ జీవితంలో పలానా ఉద్దేశం నేను కలిగి ఉన్నాను, పలానా ప్రణాళికలు నేను కలిగి ఉన్నాను, పలానా డెస్టినీ నీ కొరకు నేను ఏర్పరచానని చెప్తున్నాడో, అదే దేవుడు ఘనతను ఇవ్వకపోవటం వలన, ఘనపరచకపోవటం వలన ఆ డెస్టినీని, ఆ ప్రాఫెసీస్ని, ఆ ప్రామిసెస్ అన్నిటినీ దేవుడు కొట్టివేస్తానంటున్నాడు. దిస్ ఈజ్ హౌ. ఇది క్రైస్తవులు ఇంకా ఓటమిలో ఉండటానికి కారణము. విశ్వాసం ఉందా? ఫెయిత్ ఉంది. దేవుడు ఉన్నాడా? వారితో ఉన్నాడు. బట్ దెర్ ఇస్ నో ఆనర్. దెర్ ఇస్ నో ఆనర్. దేవుడికి చెందవలసిన మహిమ, దేవుడికి చెందవలసిన ఘనత వాళ్ళు దేవునికి ఇవ్వటం లేదు.
ఏమన్నా చూడండి ఆ 29వ వచనంలో చివరి భాగంలో, నాకంటే నీవు నీ కుమారులను గొప్ప చేయొచ్చును. అంటే ఏమంటున్నాడు చూడండి, నాకంటే. అంటే దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, నాకంటే నీకు నీ కుమారులు ఎక్కువ. ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాడు, నాకంటే నీకు నీ బిడ్డలు ఎక్కువ, నాకంటే నీకు నీ భార్య ఎక్కువ అయిపోయిందా, నాకంటే నువ్వు చేస్తున్న పని ఎక్కువ అయిపోయిందా నీకు? వేర్ ఈజ్ ద గ్లోరీ? అంటే నువ్వు మహిమనేవో, కానీ నేను దేవుని నమ్ముతున్నానని చెప్పేసి నువ్వు క్రైస్తవుడు కాబట్టి దేవుని నమ్ముతున్నావు, కానీ నీ జీవితంలో అద్భుతాలు చేయాలి అని అనుకుంటున్నావా? సంగమా, ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను. దో గాడ్ కమాండెడ్, ఆజ్ఞ ఇచ్చి ఉన్నను, ఇప్పుడు అది నా మనస్సుకు కేవలం ఏమైపోయింది? ప్రతికూలమైపోయింది. నీ పై ఉన్న ప్రణాళిక ఇప్పుడు నాకు సముఖముగా లేదు, ఇప్పుడు నాకు అది అనుకూలముగా లేదు, ప్రతికూలమైపోతుంది. కొంతమంది ఏమంటారు తెలుసా, పిలుపుల విషయంలో, కృపావరముల విషయంలో దేవుడు పశ్చాత్తాపడని చెప్పేసి రోమీలకు రాయబడిన పత్రికలో ఒక మాట ఉంటుందిగా, చదువుతారా సరే? రోమీలకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయము 29వ వచనం చదవండి ఒకసారి. రోమీలకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయము 29వ వచన భాగము. రోమన్స్ చాప్టర్ నెంబర్ 11 వర్స్ నెంబర్ 29. ఏలయనగా దేవుడు తన కృపావరముల విషయములోను పిలుపుల విషయములోను పశ్చాత్తాపపడడు. చాలా మంది వచనం పట్టుకొని మోసపోతూ ఉంటారు. ఏ విధముగా అంటే, ఒకసారి దేవుడు ఏర్పరచుకున్న తర్వాత, ఒకసారి దేవుడు ఒక మాట సెలవిచ్చిన తర్వాత, ఒకసారి దేవుడు వాగ్దానం చేసిన తర్వాత అది ఖచ్చితంగా నెరవేరుతుంది, అది ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడన్న ఒక భ్రమలో బ్రతుకుతూ ఉంటారు. సంగమా, అటువంటి భ్రమలోంచి బయటికి రావాల్సిందే మీరు. ఎందుకంటే గాడ్ డిమాండ్స్ ఆనర్ ఫ్రమ్ యువర్ లైఫ్స్. మీ జీవితాల్లోంచి దేవుడు ఘనతను ఆశిస్తున్నాడు. దేవుని యొక్క కార్యాలను పొందుకోవుగా, ఫర్గెట్ మిరకల్స్, పట్టించుకో, మిరకల్స్ పక్కన పెట్టేద్దాం కాసేపు. అసలు నీ పై ఉన్న ప్రణాళికే నువ్వు కోల్పోతావు, నీ పై ఉన్న దేవుని ఉద్దేశమే నువ్వు కోల్పోతావు. ఏమైంది ఆ తర్వాత? ఏలీ కుమారులు యాజకులు అయినప్పటికీ దేవుడు ఎవరిని ఏర్పాటు చేస్తున్నాడు? సమూయేలుని ఏర్పాటు చేస్తున్నాడు. చూసారా, ఆ ఏలీకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? నీవు నీ ఇంటి వారు నిత్యము నాకు యాజకత్వం చేస్తారు, అంటే నీ పిల్లలు 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 నాకు యాజకులుగా ఉంటారు ఏలీ అని చెప్పాడు. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్గా ఏమైంది? సమూయేలు ఇంకొక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఈ ప్రణాళికను కొట్టివేసేసి ఇంకొక వ్యక్తికి ఆ డెస్టినీ వెళ్ళిందంటే, ఇంకొక వ్యక్తికి ఆ ప్రణాళిక వెళ్ళిందంటే కారణం ఏమిటి? జస్ట్ ఆశీర్వదించబడిన వారు దేవుణ్ణి ఘనపరచడం ఆపివేసేశారు. పక్కన వాళ్ళని అడిగి మాట, దేవుణ్ణి ఘనపరుస్తున్నావా నీవు అని చెప్పేసి. ఈ ఉదయకాల సమయంలో నువ్వే సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోమ్మా. నీ లైఫ్ నిజంగానే దేవునికి గ్లోరీ ఇస్తుందా? సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకో ఒకసారి. ఎందుకంటే వీఆర్ ఆల్ హ్యావింగ్ ఫెయిత్ ఇన్ గాడ్. మనందరికీ దేవుడి పట్ల అపారమైన నమ్మకం ఉన్నది. ఉందా లేదా? మనం దేవునిపై నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు నువ్వు మందిరానికి వచ్చావు. బట్ అయినా ఎందుకు కార్యాలు జరగటం లేదంటే, ఇదిగో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకి విశ్వాసం ఉన్నది, ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఉన్నారు, కానీ దేవుణ్ణి గణపరచని వ్యక్తులు వారిలో ఉన్నారు. దేవుడంటే లెక్క చేయని వ్యక్తులు ఉన్నారు. దేవుడి కంటే వాళ్ళే గొప్ప చేసుకుంటున్న వ్యక్తులు వాళ్ళతో ఉన్నారు. అటువంటి వాళ్ళతోటి దేవుడు నడవడు, అటువంటి వాళ్ళ జీవితంలో దేవుడు కార్యాలు చేయడు. అండ్ మోరోవర్, కార్యాలు పక్కన పెట్టేసేస్తే, నడక పక్కన పెట్టేసేస్తే, వారిపై ఉన్న ప్రణాళికను దేవుడు వారిలోంచి తొలగించి వేరే వారికి అనుగ్రహిస్తాడు. అంటే ఏం కోల్పోతున్నాం తెలుసా? మనము భవిష్యత్తునే కోల్పోతున్నాం. దేవుడు ఏర్పాటు చేసిన ఆ ఉజ్వలమైన భవిష్యత్తును చూసావా, ఆ ఫ్యూచర్ని మనం కోల్పోతున్నాం. కారణం ఏమిటి? పెద్ద పాపం ఏం చేయలేదు, దేవుడికి ఇవ్వాల్సిన ఘనత దేవునికి ఇవ్వటం లేదు మనం. ఈ ఉదయకాల సమయంలో నేను మీకు ఒక మాట చెప్పనా, హోలీ స్పిరిట్ ఈజ్ హెల్పింగ్ అస్ టు అండర్స్టాండ్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనకు సహాయం చేస్తున్నాడు దేవుణ్ణి అర్థము చేసుకోవటానికి. ఎందుకంటే దేవునికి ఒక స్వభావం ఉన్నదమ్మా, దేవునికి ఒక వైఖరి ఉన్నది. విశ్వాసం ఉంటే సరిపోదు, ఆయనను ఘనపరిచే వ్యక్తులు కావాలి. హన్న ఎంత ఘనపరిచిందమ్మా దేవుణ్ణి.
దేవుని కంటే తన కుమారుణ్ణి గొప్ప చేయలేదు. ఆ చిన్న కుమారుణ్ణి తీసుకుని మందిరంలో వదిలిపెట్టేసి వచ్చేసింది. మనమందరము తల్లులముగా తండ్రులుగా ఉన్నామా లేదా? మన ఇంట్లో అందరికీ చిన్నపిల్లలు ఉన్నారుగా. ఎప్పుడైనా నీ 3 ఏండ్ల పిల్లోడిని తీసుకుని వెళ్ళి మందిరంలో, వేరే ఊరిలో ఒక మందిరంలో వదిలిపెట్టేసేసి నువ్వు ఇంటికి రావటం ఒక్కసారి ఊహించుకొని నీ వల్ల కానే కాదు. బట్ హీర్ ఈజ్ ఎ ఉమెన్, లేక పుట్టిన ఆ కుమారుణ్ణి తీసుకుని వెళ్ళి యెహోవా మందిరంలో అప్పచెప్పేసేసి వచ్చేసింది. నా పెద్ద ప్రశ్న ఏమిటంటే, సమూయేలు ఎట్లా తల్లి లేకుండా బ్రతికాడు అక్కడ? మన పిల్లలు మన స్కూల్ దగ్గర వదిలిపెడతాం. అసలు వదిలిపెట్టి వస్తుంటే మనకు వాళ్ళు ఏడుపు. నేనైతే నిస్సీని వదిలిపెట్టి వస్తున్నప్పుడు వాడు ఏడిపోయాముగా నేను ఏడ్చేవాడిని. నేనైతే వాడు ఏడుపు చూసి నేనే ఇంట్లో చాలా స్కూల్లో ఏమో ట్యూషన్ పెట్టిద్దా, ఇంట్లో పెట్టిద్దా అన్నా నేను. ఏది పొద్దున్న 9 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు ఉండే స్కూల్ దగ్గర పిల్లోడిని వదిలిపెట్టేసేసి ఇంటికి రావటానికి మనకి వల్ల కావటం లేదు. లేక పుట్టిన ఆ తల్లి తన కుమారుణ్ణి యెహోవా ఎదుట వదిలిపెట్టేసి వచ్చేస్తుంది. ఈమె గుండె నిబ్బరం చేసుకుందేమో పక్కన పెట్టేస్తే, ఆ పిల్లవాడు తల్లి వెళ్ళిపోతుంటే ఎట్లా ఏడ్చుంటాడు ఒకసారి. ఆ మధ్యరాత్రులు వెళ్ళి ఎట్లా అమ్మ కావాలి నాన్న కావాలి. ఇవన్నీ ఖాతరు చేయలేదు. నేను దేవునికి మాటిచ్చాను, నా కుమారుణ్ణి దేవునికి యాజకుడిగా చేస్తాను, దేవునికి ప్రతిష్ట చేస్తానని నేను దేవునికి మాటిచ్చాను. వాడు బాధపడని, వాడు ఏమైపోయిన పర్లేదు, నేను యెహోవా మందిరంలో విడిచిపెట్టి వెళ్ళిపోతానని చెప్పాను. అది ఘనపరచడం అంటే దేవునికి ఇచ్చిన మాటను నెరవేర్చుకుంటూ దేవుని స్థానంలో పెడుతూ. ఇప్పుడు చూడండి, పిల్లలు పుట్టలేదు, పుట్టనంతకాలం అందరూ ప్రార్థన చేస్తారు, అయ్యా నాకు కొడుకు ఇస్తే నేను అసలు సేవ చేపిస్తా, అసలు నీకెందుకు, అసలు మరో భక్త సింగ్, మరో దినకరణ్, అస్సలు పేర్లు కూడా అయ్యే పెడతాం మనం. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయంలోనే ఒక మాట చూపిస్తాను చూడండి. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 21-22 వచనాలు చదువుతారా? ఎల్కానాయును అతని ఇంటి వారందరును యెహోవాకు ఏటేటా అర్పించు బలి అర్పించుటకు మొక్కుబడిని చెల్లించుటకును పోయిరి. అయితే హన్నా బిడ్డ పాలు విడుచు వరకు నేను రాను. వాడు యెహోవా సన్నిధిని అగ్గుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా అబ్బాబ్బాబ్బా, అసలు వాడు యెహోవా సన్నిధిని అగ్గుపడి తిరిగి రాక అక్కడనే ఉండినట్లుగా నేను వాడిని తయారు చేసి తీసుకొస్తాను. ఎట్లా ఒక తల్లి తమ బిడ్డని ఎట్లా ఆ విధంగా తరపీదు చేయగలదు? ఒక 3 ఏళ్ల పిల్లోడిని. ఆ మాట చదవండి. అసలు వాడు యెహోవా సన్నిధిని అగ్గుపడి తిరిగి రాకుండా అక్కడనే ఉండునట్లుగా నేను వాడిని తీసుకొని వస్తున్నాను. ఎట్లా తీసుకొస్తానంటే ఏదో మామూలు షర్టు ప్యాంట్ వేసి తీసుకొచ్చేయటం కాదు. ఆ మాట్లాడుతుంది, పొద్దున్నే స్నానం చేసి చల్దువు ఇచ్చేసి వాడి చేతిలో ఒక 500 నోటు పెట్టారే, ఇది ఏలి పాషకర్ నీ ఎదురు రాగానే ఆయన చేతులు ఇటు పెట్టరా, అది కాదు, అట్లాగా తీసుకొస్తానంటుంది. ఆమె ఎలా తీసుకొస్తానంటుంది తెలుసా? అక్కడ స్నానం గురించి మాట్లాడలేదు, అక్కడ ఆఫరింగ్ గురించి మాట్లాడలేదు. నేను వాడిని ఎట్లా తీసుకుని వస్తాను, నాకు టైం ఇవ్వండి, నేను ఇప్పుడు మందిరానికి రాను, నేను కొంతకాలం ఇంట్లోనే ఉంటాను, నాకు టైం ఇవ్వండి, నేను నా కొడుకుని ఎట్లా తీసుకుని వస్తానంటే, వాడు యెహోవా మందిరంలోకి అడుగు పెట్టంగానే ఇంకా తిరిగి రాకుండా అక్కడనే ఉండిపోయేటట్లుగా వాడిని సిద్ధం చేసి అలా తీసుకుని వస్తానంటుంది. అమ్మ నేను చెప్తున్నానమ్మా, ప్రతి పేరెంట్కి నేను చెప్తున్నానమ్మా, యూ హ్యావ్ ఎ గిఫ్ట్. నీకు ఒక వరం ఉన్నది. ఏంటో తెలుసా? నీ బిడ్డల్ని దేవుని వైపు ఆకర్షింపచేసి వారు తిరిగి లోకం వైపు కానీ తిరిగి ఇంకెవరో వైపు కానీ చూడకుండా దేవునికి అంకితమైపోయేలాగన వారిని నువ్వు తరపిది చేయగలను. హల్లెలూయా. ప్రేయింగ్ మదర్కున్న గిఫ్ట్ చూడండి. ఇక్కడ ప్రార్థించే తల్లికున్న ఒక వరము చూడండి. తన 3 ఏండ్ల పిల్లోడిని ఏ విధముగా తర్పీదు చేయగలదంటే, ఏ విధముగా పెంచగలదంటే, ఏ విధముగా శిక్షణ ఇవ్వగలదంటే, వాడు యెహోవా సన్నిధిలో అగ్గుపడి తిరిగి రాకుండా అక్కడనే ఉండిపోయేటట్లుగా.
అక్కడనే ఉండిపోయేటట్లుగా. అంటే ఒక 3 ఏళ్ల పిల్లోడిని ఆ విధంగా ట్రైనింగ్ ఇస్తున్నాం. ఆ విధంగా తీసుకొని వస్తానంటాను. అంతేగాని మా అబ్బాయిని స్నానం చేసి తీసుకొస్తాను, పాలు పట్టించి తీసుకొని వస్తాను, లేదంటే పాయసం పెట్టి తీసుకొస్తాను. నో, ఇవి కాదు మాట్లాడదు. మనం అందరం ఇవే మాట్లాడతాం. వెళ్ళిపోతున్నాం, హాస్టల్కి వెళ్ళిపోతున్నాడు కదా పిల్లోడు, చక్రాలు, మనం ఇవి మాట్లాడతాం. కానీ అక్కడ ఒక ప్రార్థనా పరురాలైన ఒక తల్లి ఏమంటుందంటే, వాడు యెహోవా సన్నిధిని అగ్గుపడి తిరిగి రాకుండా అక్కడనే ఉండేటట్లుగా నేను వాడిని తీసుకొని వస్తా. దట్ ఈస్ హౌ ఐ విల్ బ్రింగ్ మై సన్ అంటుంది. అంటే ఆ విధంగా నేను నా కుమారుణ్ణి పెంచి తీసుకుని వస్తానంటుంది. సంగమా, మన తర్వాత తరాన్ని మనం ఎట్లా తీసుకొని రావాలంటే, ఎలా దేవుని దగ్గర లేపాలంటే, వారు దేవుని వైపు చూచి ఇక మరలా లోకం వైపు చూడకుండా, మరలా కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా దేవుని ఎదుటనే వారు నివాసం ఉండేటట్టుగా వారిని ఆ విధంగా మనం పెంచాలి అంట నేనైతే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఈ 3 ఏళ్ల పిల్లోడిని ఎట్లా అట్రాక్ట్ చేస్తుంది దేవునికి నాకు ఎప్పటికీ అర్థం కాదు. హన్నా ఎదురు పడితే నేనైతే అడగాలి, ఎందుకంటే నా ఇంట్లో పిల్లలు ఉన్నారు. మీరు అడుగుతారో లేదు తెలీదు. మీరైతే ఏం అడుగుతారో తెలుసా? మీలో కొంతమంది, ఎందుకు అమ్మాయి వాడు ఈ టీనేజ్ వచ్చిన తర్వాత అప్పుడు ఇవ్వచ్చుగా, నువ్వు ఇవ్వటం, అది ఆయన రాయటం, ఈయన మాకు చెప్పటం. బట్ ఒక్కసారి అది ఊహించుకోండమ్మా, నీ హృదయం చాలా బరువెక్కిద్ది. ఏలి ఎదుట ఆ పిల్లని అట్లా వదిలిపెట్టేసేసి నువ్వు వెనక్కి తిరగటం, నువ్వు ఇంటికి బయలుదేరటం, నీ పిల్లోడు అక్కడ ఆగిపోవటం. ఏది ఇంత పిల్లోడు? అమ్మా, పిల్లోడు తెలుసా, పెద్దోడు అనుకోమాకండి. ఎందుకంటే ఒకసారి అదే అధ్యాయంలో ఒక వచనం చూపిస్తా చూడండి, 24వ వచనం చదవమ్మా. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఏం చేసిందంట? ఎత్తుకొని. ఆ టీనేజ్ పిల్లోని ఎత్తుకుంటావు కదా నువ్వు, భలే. ఎప్పటి వరకు ఎత్తుకుంటాం మనం? 3 ఏళ్ల పిల్లోని వరకు ఎత్తుకుంటాం. తర్వాత మనకే అంటది, రే చేయి నొప్పి వస్తుంది, దిగు నడు అంటారు. అంటామా లేదా? ఆ బాలుని ఎత్తుకొని పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకనూ చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను తూమెడు పిండిని, ఆ బాలుని ఎత్తుకొని తీసుకొచ్చిందంటే లుక్ ఎట్, ఎంత చిన్న పిల్లవాడై ఉంటాడు. ఆ చిన్న పిల్లవాడిని ఆ రోజున అక్కడ వదిలిపెట్టేసేసి ఈ తల్లి ఎట్లా ఇంటికి వెళ్ళిందో అర్థం కాదు, ఆ పిల్లోడు ఎట్లా లోపలికి వెళ్ళాడు అర్థం కాదు. మరి ఏ రోజు మధ్యరాత్రి లేసి అమ్మ కావాలని అడగలేదో తెలియదు మనకి. మమ్మీ కావాలి, డాడీ కావాలి అని చెప్పేసి ఏడ్చాడో లేదో తెలియదు మరి. బట్ సమ్హౌ దిస్ కిడ్ ఈజ్ సర్వైవ్డ్. ఎట్లనో మరి తెలియదు, కానీ ఈ పిల్లవాడు అక్కడ ఉన్నాడు, తర్వాత ప్రవక్తగా మారిపోయాడు. బట్ అది ఎంత పెయిన్ఫుల్ ప్రాసెస్ చూడండి అమ్మా. ఏం 2 రోజులు వెళ్ళిపోయా, ఉండలేకపోతున్నాను ఎలి గారు, మా అబ్బాయిని పంపించండి, 1 వారం ఉంచుకొని నో, సంవత్సరానికి ఒకసారి వెళ్ళినప్పుడల్లా ఒక షర్ట్ ఇచ్చేది. ఈ 3 ఏళ్ల పిల్లోడు మందిరంలో చేసే పనులు ఏంటి తెలుసా? పెద్ద పెద్ద పనులు చేసేవాడు. మళ్ళీ ఒకసారి 3వ అధ్యాయంకి వెళ్ళమ్మా. 3వ అధ్యాయం 15వ వచనం చదవమ్మా. తరువాత సమూయేలు ఉదయం వరకు పండుకొని, ఏది నిబంధన మందసం దగ్గర పడుకున్నప్పుడు రాత్రికాల సమయంలో దేవుడు మాట్లాడతాడు కదా, ఆ దర్శనం అయిపోయిన తర్వాత లేచి ఉదయం వరకు పండుకొని లేచి యెహోవా మందిరపు తలుపులను తీసెను గాని భయపడి తనకు కలిగిన దర్శన సంగతి ఏలీతో చెప్పకపోయాడు. చిన్న పిల్ల డ్యూటీ ఏంటి తెలుసా? పొద్దున్నే చర్చ్ ఓపెన్ చేయటం. అసలు వీడికి తింటమే రాదు. ఎక్కడ పడుకునేవాడు? ఎవరి పక్కలో పడుకోలేదమ్మా. నిబంధన మందసం దగ్గర పడుకున్నాడంట రాత్రి. A 3 years boy, a painful process. ఇదిగో దేవుణ్ణి ఏ విధంగా గొప్ప చేసిందంటే హన్నా ఈ విధంగా గొప్ప చేసింది. ఫెయిత్ ఉన్నది, దేవుడు ఉన్నాడు, అయినప్పటికీ వాళ్ళ జీవితంలో మిరకల్స్ జరగకుండా క్రమక్రమంగా దిగజారిపోతున్నారు. కారణం ఏమిటంటే దెర్ వాజ్ నో ఆనర్. దేవునికి రావాల్సిన ఘనత వారు ఇవ్వకపోవటం వలన. బట్ హీర్ ఈజ్ ఎ ఉమెన్, ఒక సహోదరి అన్నది, ఒక ప్రార్థనా పరురాలు. ఇదిగో దేవుణ్ణి ఏ విధంగా గణపరిచిందంటే తనకి లేక పుట్టిన కుమారుణ్ణి
దేవునికే ఇచ్చేసేసి మరలా ఆ కుమారుని ఇంటికి తెచ్చుకోకుండా యెహోవాకు ప్రతిష్ఠుడు ఇంక వాడు యెహోవా ఎదుటనే ఉండాలని చెప్పేసి విడిచిపెట్టేసేసి దేవుని నామాన్ని గణపరిచిందమ్మా. నేను చెప్తున్నానమ్మా, మనందరికీ ఒక అనాయింటింగ్ కావాలి. ఏంటో తెలుసా అనాయింటింగ్? హన్నా అనాయింటింగ్ కావాలి మనందరికీ. హన్నా అభిషేకం కావాలి. ఎందుకంటే మన తర్వాత తరాన్ని దేవుని ఎదుట అగ్గుపడి ఇదిగో మరలా వాళ్ళు లోకం వైపు చూడకుండా ఎట్లా ఆ మాట చదువుతారా? దట్ వాస్ సో ఎంకరేజింగ్. మీకు ఆ మాట ప్రోత్సాహకరంగా ఉందా లేదా? నాకైతే చాలా ప్రోత్సాహకరంగా ఉంది. ఒక స్త్రీకి ఎంత గొప్ప కృప ఇవ్వబడింది. చదువమ్మా 22 మొదటి అధ్యాయము 22వ వచనమా. అయితే హన్నా బిడ్డ పాలు విడిచి వరకు నేను రాను. బిడ్డ పాలు విడిచి వరకు నేను రాను. మనం ఎందుకు చర్చికి రామంటే మీకు ఒక విషయం తెలుసు. హన్నాలో మనం మెచ్చుకోవాల్సిన ఇంకో విషయం ఏంటో తెలుసా? మొదటి అధ్యాయంలోకి వెళ్ళిపోండి అమ్మా, ఒకటి చూపిస్తాను. 6వ వచనం చదవమ్మా. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరి అగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చెను. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచునుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించెను కనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. చూసారా, ఏమా ఇంట్లో భయంకరమైన శ్రమ ఉంటుంది. ఏమ వైరియగు పెన్నున ఎప్పుడు విసిగిస్తుంది, కోపం తెప్పిస్తుంది, అనరాని మాటలంటుంది. ఇది ఒక పెద్ద శ్రమ అయిపోయింది. ఒక పక్క పిల్లలు లేకపోవటం మీదే ఒక పెద్ద శ్రమ అయితే ఒక పక్క అదే ఇంట్లో ఇదిగో ఈ స్త్రీ భయంకరమైన విసిగింపులు చేస్తుంటే మనమైతే చిన్నదానికి మందిరం మానేస్తాం. ఏమో మందిరం మానేలా భోజనం మానేసిందేమో. చదువమ్మా మాట. యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపం పుట్టించను గనక ఆమె మందిరం మానేసింది కదా. యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా ఆమె కోపం పుట్టిస్తుంది కాబట్టి మందిరం మానేసింది. ఏం మానేసింది? భోజనం చేయక. భోజనం మానేసింది, అంతే. భోజనం మానేసింది, ఏడుస్తుంది. కానీ దేవుని యొద్దకు వెళ్ళటం అనేది ఎప్పుడు ఆపలేదు. బట్ సంఘం ఇక్కడ ఫెయిల్ అవుతుంది. సంఘం ఇక్కడే ఫెయిల్ అవుతుంది. అందుకే అంటున్నాడు ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు, దేవునికి రావాల్సిన ఘనత దేవునికి మనము ఇవ్వటం లేదు. హన్నా వాళ్ళే ఉండామమ్మ మనం. ఏది ఏమైనా సరే యెహోవా మందిరమును విడిచిపెట్టకుండా, రెండవది ఎవరైనా ఏదైనా సరే దేవుని తర్వాతే దేవునికి ఇవ్వాల్సిన స్థానము దేవునికి ఇస్తూ గణపరుద్దాము. సిద్ధమేనా? అయితే ఇప్పటి వరకు ఒకవేళ నువ్వు కూడా హొప్ని ఫినెహాసుల్లాగా దేవుని కంటే నిన్ను నువ్వు గొప్ప చేసుకున్నావేమో, లేదంటే దేవుని కంటే నీ కుటుంబాన్ని నీ ఉద్యోగాన్ని గొప్ప చేసుకుంటూ దేవుని నెగ్లెక్ట్ చేసావేమో, లేదంటే నీ ఫ్యామిలీని గొప్ప చేసుకుంటూ దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వకుండా నెగ్లెక్ట్ చేసావేమో. ఒకవేళ ఆ కారణమును బట్టి నీ జీవితంలో నీ ప్రార్థనలకు నెరవేర్పు రావటం లేదేమో, నీ పై పలకబడిన ప్రవచనాలకి నెరవేర్పు రావటం లేదేమో. ఒకవేళ అదే విషయం అయితే ఒకసారి మనమందరం ప్రభు దగ్గర పశ్చాత్తాపడదాం. ఈ ఉదయకాల సమయంలో మీరు అక్కడే కూర్చొని మీరు తల్ల వంచి ప్రభు దగ్గర పశ్చాత్తాపడదాము.